పెట్రోల్ ధరలు త్వరలో రూ. 150 దాటుతాయా? ప్రపంచ ఆయిల్ మార్కెట్లో జరుగుతున్న మార్పులు చూస్తే ఈ ప్రశ్న ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ క్రూడ్ ఆయిల్ మార్కెట్లో భారీ మార్పులు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించడం, అలాగే కొన్ని ప్రాంతాల్లో జియోపాలిటికల్ టెన్షన్స్ పెరగడం వల్ల ఆయిల్ సప్లైపై ప్రభావం పడుతోంది. ప్రపంచంలో ఆయిల్ సప్లై తగ్గితే మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. క్రూడ్ ఆయిల్ అనేది పెట్రోల్ మరియు డీజిల్ తయారీకి ప్రధాన ముడి పదార్థం. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మరియు చివరికి సాధారణ ప్రజల జీవన వ్యయంపై ప్రభావం పడుతుంది. భారతదేశంలో పెట్రోల్ ప్రైస్ నిర్ణయించేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట క్రూడ్ ఆయిల్ కాస్ట్ మరియు రీఫైనింగ్ కాస్ట్, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ, అలాగే స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ మరియు డీలర్ కమిషన్ కూడా ఇందులో ఉంటాయి. ఈ అన్ని కలిపి పెట్రోల్ ఫైనల్ ప్రైస్ నిర్ణయిస్తాయి. దీనిపై మార్కెట్ నిపుణులు మరియు విశ్లేషకులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. క్రూడ్ ఆయిల్ ప్రైస్ $1.20-1.50 పర్ బ్యారెల్కి పెరిగితే పెట్రోల్ ధరలు రూ. 130-150 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఇమ్మీడియట్ సిచ్యువేషన్ కాదు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది. పెట్రోల్ ధరలు పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి. దీనివల్ల వెజిటబుల్స్ మరియు ఫుడ్ ప్రైసెస్ పెరిగి డైలీ ఎక్స్పెన్సెస్ పై భారం పడుతుంది. అంటే పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ ఎకానమీలో చైన్ రియాక్షన్ ఎఫెక్ట్ సృష్టిస్తుంది. కాబట్టి ప్రపంచ ఆయిల్ మార్కెట్లో జరిగే మార్పులు భారతదేశంలో పెట్రోల్ ధరలపై కూడా ప్రభావం చూపుతాయి. ఇక పెట్రోల్ నిజంగా రూ. 150 దాటుతుందా లేదా అనేది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.